విజయనగరంలోని కోట వద్ద వెలసి ఉన్న హజ్రత్ సయ్యద్ డెంకే షావ్లీ బాబా రహమతుల్లాహి అలైహి దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర ఖురాన్ పఠనాలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని బాబాను పూజించారు. విజయనగరంలో కోట వద్ద వెలిసి ఉన్న హజరత్ సయ్యద్ డెంకా షావలి బాబా రహమతుల్లాహి అలహి మసీదులో 308వ ఇరుసు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పవిత్ర ఖురాన్ పఠనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం, శనివారం రోజులలో లంగర్ ఏర్పాటు చేసి విశేష అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు. శనివారం రాత్రి జనసేన నాయకులు అవనపు విక్రమ్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులు షేక్ బహదూర్, షేక్ షాజహాన్, సిద్దిక్ తదితరులు సాదరంగా ఆహ్వానించి పూజలు నిర్వహింపచేశారు. డెంకా షావలి బాబాకు చాదర్ సమర్పించి అవనపు విక్రమ్ పూజలు చేసి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అవనపు విక్రమ్ మాట్లాడుతూ శాంతియుత సమాజం నెలకొనే దిశగా బాబా కృషి చేశారన్నారు. బాబా ఆశీస్సులతో కష్టాలు తీరుతాయని ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. విజయనగరంలో కుల మతాలకు అతీతంగా డెంకా షావలి బాబా ఉరుసు ఉత్సవాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారన్నారు. విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అందరికీ శుభం జరగాలని, బాబా ఆశీస్సులతో సమాజం శాంతియుతంగా ఉండి అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హజరత్ డెంకా షావలి బాబా గారి 308వ ఉరుసు కార్యక్రమం మరి విజయనగరం కోట దగ్గర బాబా గారి సమాధి దగ్గర జరుగుతుంది. ఇక్కడ చిన్నప్పటి నుంచి మాకు అందరికీ తెలిసింది, ఇక్కడ బాబా గారు చాలా పవర్ఫుల్. అందరూ వచ్చి ఏ కష్టం ఉన్నా, ఏ భయం భ్రాంతులున్నా ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఖచ్చితంగా అవి తీరుతాయనే ఉద్దేశంతో చాలామంది ఒక్క ముస్లింలే కాకుండా మతాలకు అతీతంగా చాలామంది, అనేక మంది పిల్లలు, పెద్దలు, యువకులు, యువత అందరూ కూడా వచ్చి ఈ యొక్క బాబా గారి దర్శనం చేసుకుంటారు. ఇంత ప్రసిద్ధమైన బాబా గారు కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే 17, 18, 19 తారీఖుల్లో 3 రోజులు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్న కమిటీ వారికి, అలాగే ఈరోజు బాబా గారు ఆశీస్సులతో ఈరోజు లంగర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని వేల మందికి ఈ 3 రోజులు భోజనం పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది కొన్ని వేల మందికి మరి ఈ కమిటీ వారు పెడుతున్నందుకు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.